ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. మనల్ని ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రార్థనలోకి వచ్చే ముందే ఎవరి మీదైనా మనకి కోపంగానే ద్వేషంగానే ఉందా మన మనసులో? ఎవరినన్నా క్షమించలేనంత కఠినంగా ఉన్నామా మనం? ఎవరినన్నా మనం మనస్పర్ధలు ఉన్నాయా ఎవరితోనైనా? అవన్నీ ఆలోచించుకోండి. గడిచిన ఈ దినంలో కానీ గత దినాల్లో కానీ ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడితేనే మన ప్రార్థన తండ్రి వింటాడు. వాళ్లతో మనం సమాధాన పడితేనే, వారిని క్షమిస్తేనే మనస్ఫూర్తిగా మన సమస్యల నుంచి మనల్ని త్వరగా తండ్రి బయటకు తీసుకొస్తాడు. మనం చేసే తప్పులు ఇట్లా కనపడతా ఉంటే తండ్రి కార్యాలు మనం పొందుకోలేమండి. తండ్రి మన జీవితంలో అద్భుత కార్యాలు, మన సమస్యల నుంచి తండ్రి మనల్ని బయటికి తీసుకురావడం చెయ్యలేడు. ఎందుకంటే మనం చేసిన తప్పు తండ్రికి కనపడుతుంది. సమస్తము తండ్రికి తెలుసు కదా. తండ్రికి మరుగైనది ఏదైనా ఉందా? తప్పు చేసేది నేను చూడకపోవచ్చు, మీరు మీ ఇంట్లో వాళ్ళు చూడకపోవచ్చు, ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ మన మనసులో ఏముందో, మన తలంపుల్లో ఏముందో కూడా మన తండ్రికి తెలుసు. ప్రతి ఒక్కరి మనసులో ఏముందో కూడా తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రి దగ్గర ఏదైనా మనం దాచగలమా? దాచలేం కదా. అందుకే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ప్రార్థన లేట్ అయినా పర్వాలేదు, కానీ క్రియలేని విశ్వాసం వ్యర్థమే అన్నాడు తండ్రి. మీరు క్షమాపణ అడగాలి ఫస్ట్, ఆ తర్వాతే. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించాడు, తండ్రి రాపించి పెట్టారు. మీరు ప్రార్థనలో కూర్చునే ముందే నీ సహోదరుడి మీద కోపం ఉందని, నీ ఎవరితోనన్నా నీకు గొడవలు ఉన్నాయని నీకు జ్ఞాపకం వస్తే ప్రార్థన చేయొద్దు. మొదట వెళ్ళి వాళ్లతో సమాధాన పడిన తర్వాత అప్పుడొచ్చి ప్రార్థన చేయని నేను చెప్పట్లేదండి. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి చెప్పాడు, తండ్రే రాపించి పెట్టాడు. ఈ మాటలు అనేవి మనం జాగ్రత్తగా పరిశీలనగా చదివి ఆలోచిస్తేనే మన బుర్రకు తడతాయి. మనం ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు తండ్రి వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని తండ్రి మనకిస్తాడు. అసలు అదే ఆలోచించకుండా నాకు అది కావాలి, నాకు సమస్యల నుంచి తీసేయండి అయ్యా, నా సమస్యలు తీసేయండి, నాకు ఆశీర్వదించండి, ఎలాగండి? తండ్రికి ఒక పద్ధతి ఉంది. మనం ఏ పని చేసినా ఎలా పడితే అలా జీవిస్తే తండ్రి ఊరుకోడు. ఈ పని చేయాలి అంటే జాగ్రత్తగా చేయాల్సిందే. ఆ పని చెయ్యొద్దు అంటే ఎంత కష్టమైనా సరే, ఎంతమంది ఆ పని చేసినా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఎవరి మీదన్నా కోపంగాని ద్వేషంగాని ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, కొలీగ్స్ అయినా సరే. ఉదయం ఒకవేళ ఆఫీసులో వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు వస్తే వెంటనే ఫోన్ తీసి సారీ చెప్పండి, క్షమాపణ అడగండి. తప్పేం లేదు. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు తండ్రి. అంత ముచ్చట తండ్రికి. నా మాట మీద నా తల్లి, నా బిడ్డ గౌరవించి, నా మాటకి గౌరవించి వాళ్ళతో సమాధాన పడింది. ఎన్ని మాటలు అన్నా సరే నా బిడ్డ సమాధాన పడిందని ఎంత ముచ్చట పడతాడు తండ్రి. ఆలోచించుకొని అప్పుడు ప్రార్థనలోకి రండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడాలి. మేమే పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభు, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరి ప్రార్థనలోకి ఇంకా రాలేక ఉన్నారు, మొదట నా ప్రభు ఎవరితోనన్నా వారికి మనస్పర్ధలుంటే మొదట వారితో సమాధాన పడే హృదయాన్ని, తగ్గించుకునే హృదయాన్ని, వినయము విధేయత గల హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి, గడిచిన ఏ దినంలో మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ తెలుసో తెలియక ఏదైనా విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే క్షమించమని అడుగుతున్నామయ్యా. మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా.
దయగల దేవా, మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి? మీరు తప్ప మమ్మల్ని ఎవరు సరి చేస్తారయ్యా? మీరు తప్ప మాకెవరు తోడుగా ఉంటారు? మీకే స్తోత్రం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది ఈ సమయానికి ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన తండ్రి. మొదట కుటుంబస్తులతోనే నా ప్రభ సమాధానపడే హృదయాన్ని, తగ్గించుకునే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళమయ్యా. ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎలాగైతే మేము జీవించాలని మీరు చెప్పారు, ఆ రీతిగా ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా సరే మీరు చూపించిన దారి నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భక్తి కలిగిన జీవితం నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, ఎంత క్షమించారు, ఎంత జాలి పడ్డారో నాతో ఆ మనసే నా ప్రభు మాకు అనుగ్రహించండి అయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవుడు. సాత్వికమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. చిన్నపిల్లల వంటి వారు అయితేనే పరలోక రాజ్యానికి చేరుకుంటారని చెప్పినదేమో చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి. ఎంత కోపడ్డా, ఎంత కొట్టినా, తిట్టినా మరలా కాసేపటికి మరలా తల్లిదండ్రుల వద్దకే వస్తారయ్యా. అలాంటి ప్రేమ నా ప్రభు, ఆ మనసే మా అందరికీ అనుగ్రహించండి. మీ నుండి దూరం అవ్వకుండా నా ప్రభు ఎలా మీ పాదాలు పట్టుకొని ఎలా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెతకాలి ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోక అవసరతల మీద, ఈ లోక సమస్యల మీద, ఈ లోక అక్కరల మీదే మా మనసు ఉంటుంది. అవన్నీ అశాశ్వతమని మీరు చెప్పారు నా తండ్రి. అయినా సరే నా ప్రభా వాటి మీదే మా మనసు అంతా ఉంటుంది. మా తలంపులు మార్చివేయండి నా తండ్రి, మా ఆలోచన మార్చివేయండి. అశాశ్వతమైన వాటి మీద మా మనసు పెట్టకుండా శాశ్వతమైన మీ నీతి, మీ రాజ్యము మీద నా ప్రభు మా మనసు పెట్టేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యలను చూసి ఎవరైతే భయపడుతున్నారో, సమస్యల్లోనే మేము బ్రతుకుతున్నాం, ఎవరు మమ్మల్ని బయటకు తీసుకొస్తారని ఎవరైతే కృంగిపోతున్నారో, అధైర్యపడుతున్నారో నా తండ్రి, ఎలా తీర్చాలో ఆలోచించి నా ప్రభు ఎవరైతే నిద్ర పట్టకుండా నా తండ్రి ఒత్తిడికి గురవుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి అయ్యా. వారిలో ఉన్న బలహీనత తీసివేండి నా తండ్రి, వారిలో ఉన్న అధైర్యాన్ని తీసివేండి నా ప్రభు, అపనమ్మకాన్ని బిడ్డలో నుంచి తీసివేసి నా తండ్రి మీ ఎడల నమ్మకాన్ని బిడ్డలో కలిగించండి. మీరే వారి ధైర్యంగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఆర్థికంగా అప్పుల పాలయ్యి నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అప్పుల వల్ల నా ప్రభు ఎంతమంది అయితే నా తండ్రి వేదనతో ఉన్నారు నా ప్రభు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అన్ని అప్పులు తీర్చలేని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచించారు కాబట్టి తర్వాత నేను తీర్చగలనా లేదా అనే ఆలోచన లేకుండా అప్పుల పాలైపోయారు. ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం కాక బిడ్డల దుఃఖంలో పడిపోతున్నారు. తెలిసి తెలియక చేసిన ఆలోచన దయతో క్షమించిన ప్రభు, అప్పులు తీరే దారి మీరే చూపించండి నా తండ్రి. ఆర్థికంగా ప్రతి ఒక్కరు బలపడేలా నా ప్రభు, స్థిరపడేలా నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యల గురించే ఆలోచిస్తున్నారు, సమస్యల్లోనే బ్రతుకుతున్నారు, సమస్యల మీదే వారి మనసు నుంచి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఆ సమస్యలు పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోతున్నాను, ఎక్కడో నేను నా తండ్రి మనసు గాయపరుస్తున్నాను, నాకు తెలియట్లేదు, నా క్రియల వల్ల నా తండ్రి మనసు గాయపడుతుంది కదా అనే గ్రహింపు నా ప్రభా
బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా, నడి సముద్రం వంటి సమస్యల్లో బిడ్డలు చిక్కుకుపోయినా సరే నా తండ్రి, అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన ప్రభు ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించారయ్యా. అంత శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారయ్యా యోబు గారు. అయినా సరే భయపడలేదు, అయినా సరే అవిశ్వాసిగా మాట్లాడలేదు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మాలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదండి, అయినా మీరు పక్షపాతి కాదు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు ఆర్థికంగా బలపడతారయ్యా. వారి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలకి ఏ లోటు ఉండదయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకునేలా మా హృదయాలు, మా క్రియలు, మా తలంపులు, మా ప్రవర్తన మార్చుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం లేక నా ప్రభు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని, ఇదిగో మనం సెలెక్ట్ అయ్యామని చెప్తున్నారు కానీ ఎప్పుడు జాయిన్ అవ్వాలో, మరలా కాల్ చేస్తామని చెయ్యట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మనుషుల ద్వారా నా ప్రభు మేము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి ఇలాగే ఉంటాయి అని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. తెలియదయ్యా, తెలిసి తెలియక నా ప్రభు మనుషుల మీద ఆధారపడుతుంటే దయతో క్షమించి నా తండ్రి, మీ వైపే బిడ్డల హృదయాలు నిలబడి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. చేదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి, చదువుకునే ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్కూల్, కాలేజ్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు, ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు గ్రూప్స్ అయినా సరే నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈలో ఒక జ్ఞానంతో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఉద్యోగాలు రావు నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుంటారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం కాబట్టి నా ప్రభు అంత ఘనత నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కానిదేవా, మీకే స్తోత్రం నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, చేస్తున్న వ్యాపారాన్ని బిడ్డలకు నా ప్రభు 30 60 100 ఫలింపచేయండి అయ్యా. నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చారయ్యా. ఎంత భయంకరమైన నష్టాలైనా ఒక్క రాత్రిలోనే నా ప్రభు లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ఎవరు నష్టాల పాలవ్వకుండా నా తండ్రి ఎప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకిచ్చి మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నామయ్యా. దావీదు గారు ప్రార్థించిన రీతిగా నా తండ్రి, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని నా ప్రభు మీ చేతికి అప్పగించి నా తండ్రి యుద్ధానికి వెళ్ళాడయ్యా. ఎంత జ్ఞానం నా తండ్రి. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మా కోసం నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కటి రాపించి పెట్టారయ్యా. ఆ రీతిగా మీరు చేసే పని ఏదైనా సరే నా చేతికి అప్పగించి మీరు వెళ్ళండి అని మీరు చెప్పారు. ఆ గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే విత్తనాలు వేసినా ప్రభు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి, మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. వర్షాలు రావాలన్నా, వర్షాలు ఆపాలన్నా కూడా మీ చిత్తమే కదా. తప్పు మాదేనయ్యా. మేం చేసిన క్రియల వల్ల, మా తప్పుల వల్ల, మేం చేసిన పాపం వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే మాదేనయ్యా తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, ఏలియా గారు ప్రార్థించినప్పుడు వర్షాలు వద్దయ్యా ఆపేయమని ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు నా తండ్రి వర్షాన్ని ఆపిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
మరలా ప్రార్థించినప్పుడు అరచేతి అంత మేఘంతో నా ప్రభా అంత సమృద్ధి వర్షాన్ని పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవా, ఎంతో మంది రైతులు నా తండ్రి విత్తనాలు వేసిన ప్రభు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి. వారు నష్టాల పాలవ్వకుండా నా తండ్రి, వారు దుఃఖపడకుండా నా ప్రభు, మానసికంగా బిడ్డలు కృంగిపోకుండా సమృద్ధి వర్షాలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే నా ప్రభు విస్తారమైన వర్షాలు పడుతున్నాయో నా తండ్రి, అవసరానికి మించిన వర్షాలు, వరదల వల్ల నా ప్రభు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాయి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, సరిపడినంత వర్షాలను మా కొరకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఇంకా ఆత్మీయతలు ఎవరైతే బలహీనులైపోయారో రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక గద్దెంపు చేసైనా సరే బిడ్డలు నా ప్రభు మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా నా ప్రభు యవనస్తులు నా తండ్రి వాళ్ళకు నచ్చిన దారిలో ఇష్టమైన దారిలో బిడ్డలు నడుస్తున్నారు నా తండ్రి. చెడు వ్యసనాలకి బానిసలయ్యారు, చెడు స్నేహాలు, చెడు సంబంధాల్లో నా ప్రభు బిడ్డలు నా తండ్రి చిక్కుకుపోయి ఉన్నారు. పాపపు ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో, పాపపు క్రియలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా ప్రభు బిడ్డలు సరైన దారిలో నడిపించు నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయ్యాలి కదయ్యా, లోకంలో పడిపోతున్నారు. మీ కాడిని మోయకుండా నా తండ్రి మీరు చూపించిన దారిలో నడవకుండా వారికి నచ్చిన దారిలో నడిచిన ప్రభు భ్రష్టులైపోతున్నారయ్యా. ఎంతో మంది యవనస్తులు నా తండ్రి జీవితాన్ని కోల్పోతున్నారు నా తండ్రి. వారిలా బ్రతకడానికి, వారిలా జీవించడానికి కారణం మేమే నా తండ్రి. మాదేనయ్యా తప్పు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండమ్మా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడమ్మా అని మీరు చెప్తానే ఉన్నారు. అయినా సరే మీ మాట లక్ష్య పెట్టలేదయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, తెలుసో తెలియక మేం చేసిన తప్పు వల్ల నా తండ్రి, తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల నా తండ్రి బిడ్డలకు నా ప్రభు ఆ శిక్ష బిడ్డలకు వేయొద్దని అడుగుచున్నానయ్యా. మీతో మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, వారి మీద దయించి నా తండ్రి. ఎవరైతే చెడు దారిలో నడుస్తున్నారో, లోకంలో జీవిస్తున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమే అని మీరు చెప్పిన ఆ వ్యర్థమైన వాటి ఆ క్రియలు ఎవరైతే చేస్తున్నారో ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభు ఆ బంధకాల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మాకున్న చిన్న బిడ్డలు ఎలా పెంచాలో మీకు ఇష్టలుగా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడిపించాలో మాకు నేర్పించండి అయ్యా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది తల్లులు నా తండ్రి వారి బిడ్డలు బాల్యంలో ఉన్నప్పుడే మీ గొప్పతనాన్ని వాళ్ళకి బోధించారయ్యా. మీ శక్తిని వారికి బోధించారు నా తండ్రి. మీరెంత జాలిగల తండ్రి, ఎంత ప్రేమిస్తారు, ఎంత చక్కగా అర్థమయ్యేలా బిడ్డలకు చెప్పుకున్నారయ్యా. ఎంత ధన్యత నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే ఆశ నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలకు కూడా ఆ రీతిగా నా ప్రభు మీ గొప్పతనం, మీ బలము, మీ శక్తి నా తండ్రి, మీ ప్రేమ నా ప్రభు వారికి తెలిసేలా చెప్పాలని, వారు గ్రహించేలా నా ప్రభు బిడ్డలకు చెప్పాలని, బోధించాలని ఆశ నా ప్రభు. కానీ నా తండ్రి ఈ లోక జ్ఞానం నా తండ్రి బెర్రితనమే. ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. చిన్నప్పటి నుంచే బిడ్డలు మీకు ఇష్టలుగా పెంచే జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పిన దేవుడు. దుఃఖంలో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎందువల్ల దుఃఖంలో ఉండిపోయారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ పరిస్థితుల వల్ల బిడ్డల దుఃఖంలో ఉన్నారు. ఒకవేళ వారి కుటుంబస్తులు ఎవరినైనా కోల్పోయి దుఃఖంలో ఉంటే నా ప్రభు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దుఃఖపడి వారు ధన్యులని మీరు చెప్పారు, వారు ఓదార్చబడుతురని చెప్పారు. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీసివేసిన ప్రభు పూర్తి ఓదార్పును బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాక్యం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి కుటుంబ రక్షణ కోసం ప్రార్థించమని అడిగారో కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కడితేనే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్దయ్యా. మేము కట్టాలనుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి ఒక్క చిన్న గొడవకి కూలిపోయిద్దయ్యా. ఆ పరిస్థితి నా తండ్రి మాకు రానివ్వద్దయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి.
మీరు తప్ప మాకెవరున్నారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు, ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో మొదట మీరు చెప్పిన మాట నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించు. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట, మీరు ఘనంగా ఎంచిన ఆ బంధాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరు ఘనంగానే ఎంచాలయ్యా. లోకస్తుల్లాగా నా తండ్రి బిడ్డలు ప్రవర్తించకుండా, లోకస్తుల్లాగా ఆడంబరాలకి పోకుండా, లోకస్తుల్లాగా అంత సంపాదన ఉండాలి, వెల్ సెటిల్డ్ అయి ఉండాలని లోకస్తుల్లాగా బిడ్డలు ఆలోచించుకోకుండా మీ ఎడల భయం భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబంలో నుంచి నా బిడ్డకు జతపడాలి అనే ఆలోచన, అనే ఆశ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన కుటుంబాల్లో నా ప్రభు బిడ్డలకు జతపరచండి. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసి ఎదుర్కొంటారయ్యా. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారు, మరణించే వరకు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉంటారయ్యా. మాకున్న ఈ లోక జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము జతపరిస్తే ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని, ఒకవేళ కలిసిన్నా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండి ఇప్పటికే ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారని, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారని ఎన్నో వార్తలు, ఎంతో మందిని మేము చూస్తూనే ఉంటామయ్యా. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎలా మీకు ప్రార్థన చేయాలో నా తండ్రి, వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభా మీరు పట్టుకోండి అయ్యా. వారి జీవిత భాగస్వామి కోసం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మీకు మొరపెట్టాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఎంత సమాధాన పడదామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదని, సమాధాన పడినా క్షమాపణ అడిగినా కూడా మార్పు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింప చేసిన తండ్రి, వారి మీద దయ చూపించిన ప్రభా. తెలిసి తెలియక చేసిన తప్పులయ్యి వారి మీద కనికరపడిన తండ్రి, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభా. మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలో నా తండ్రి బిడ్డలకు ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మనుషులు చెప్పే మాటలు వినకుండా, అయ్యో డాక్టర్ గారు నాలో ఈ లోపం ఉందని చెప్పారు, నా భర్తలో ఆ లోపం ఉందన్నారు, అందుకే మా బిడ్డలు కలగట్లేదు కదా అని లోకస్తుల్లాగా బిడ్డలు నా తండ్రి ఆలోచించకుండా, నాలో ఎన్ని లోపాలున్నా, నా భర్తలో ఎన్ని లోపాలున్నా సరే వాటన్నిటిని తీసివేసి నా గర్భాన్ని తెరిచి బిడ్డను ప్రసాదించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద కనికరపడి నా తండ్రి, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ మాట చొప్పున వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా గర్భఫలాన్ని పోగొట్టుకుంటున్నారో నా తండ్రి, సంతోషించే లోపే నా ప్రభా సంతోషం అంత దుఃఖంగా మారిపోతుంది. కారణం ఏంటో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు ఎక్కడైనా జారిపోతున్నారో సరిచేసి నా ప్రభా ఆ గర్భాలను నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. తెలియదయ్యా, తెలిసే తెలియక చేసిన క్రియలే నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాము. ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. మనుషులైతే నా ప్రభా అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నా ప్రభా నార్మల్ డెలివరీ బిడ్డలకు అయితే నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా
ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే ఏదో విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ. థైరాయిడ్తో బాధపడేవాడు, పక్షవాతంతో, నరాల బలహీనతతో నా తండ్రి, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభ, గర్భాశయ క్యాన్సర్, జీర్ణ సమస్యలతో, గుండె జబ్బులతో బాధపడేవాడు, కిడ్నీ ఫెయిల్ అయిందని, కిడ్నీలో రాళ్ళని, లివర్ ప్రాబ్లంతో, ఊపిరితిత్తులతో నా ప్రభ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, పసిపిల్లల కాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. మేము ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే, ఎంత సీనియర్ మోస్ట్ డాక్టర్లు చూసినా సరే, స్వస్థత మీరిస్తేనే నా ప్రభా, స్వస్థత మీరిస్తేనే బిడ్డలు కోలుకుంటారు. స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు నూతన బలము, శక్తి పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు మరలా నూతన మనసుతో బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారయ్యా. ఆపరేషన్లో ఎవరైతే ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు మరణానికి చేరువుగా ఉన్నారో నా తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులే నా తండ్రి. వారు చేసిన తప్పులకు మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు అని కాదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. మరలా వారికి నూతన ఆయుష్నిచ్చిన ప్రభు, నూతన మనసునిచ్చి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నూతన ఆరోగ్యాన్ని, నూతన స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారు చేసే ప్రతి పనిలో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభు భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఒకవేళ యవన కాలంలో ఉన్నప్పుడు భర్తను కోల్పోయి ఉంటే నా ప్రభు, లోకంలోకి బిడ్డలు జారిపోకుండా, లోకంలో పడిపోకుండా, అపవాది చేతికి చిక్కకుండా, మాట వలనైనా, తలంపులైనా, క్రియలైనా సరే నా తండ్రి, వాక్యానికి వ్యతిరేకంగా బిడ్డలు జీవించకుండా యవనస్తులైనా సరే నా తండ్రి, వారి హృదయాన్ని మీ వైపు తిప్పండి అయ్యా. మీ కాపుదల, మీ తోడు బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. లోకంలో పడిపోరయ్యా. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవు, మీరు వారి పక్షాన వ్యాజ్యమాడాలంటే మొదట వారెలా ఉండాలో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. భర్త లేకపోయినా సరే నా తండ్రి నాకున్నాడు కదా, నా బిడ్డలకి నన్ను, నా పోషణ నా తండ్రే కదా, నాకు కావలసిన సమస్తము నా తండ్రి సమకూరుస్తాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీరు వారి పక్షాన వ్యాజ్యం ఆడాలంటే వారి క్రియలు నా తండ్రి మీకు ఇష్టంగా ఉండాలి కదా నా తండ్రి. వారి తలంపులు, వారి ప్రవర్తన నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి బిడ్డలు నడుచుకునే వారిని సరిచేసి నా ప్రభు వారి పక్షాన మీరు ఉండమని అడుగుచున్నాం. వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, వారి పక్షాన మీరుంటారయ్యా. తల్లైనా తండ్రైనా మీరే కదా నా తండ్రి. అంత గొప్ప సర్వ సృష్టికర్త మీరే వారి పక్షాన ఉంటే వారికి ఏ లోటు ఉండదు కదయ్యా. ఎవ్వరు వారి జోలికి రారయ్యా, రానివ్వరయ్యా. మీరు వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మంచి భవిష్యత్తు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. దారి తప్పిపోకుండా, చెడు దారిలో బిడ్డలు నడవకుండా నా తండ్రి, చెడు వ్యసనాలకి బానిసలు అవ్వకుండా, చెప్పేవారు లేరు కదా వీళ్ళకి అని ఎవ్వరూ అనుకోకూడదయ్యా. మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి. మీ నడిపింపే వారికి కావాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభు పనుల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నా తండ్రి, దేశం కానీ దేశం నా ప్రభు అయిన వాళ్ళని, ఇంటి వాళ్ళని, బిడ్డల్ని వదిలిపెట్టి నా తండ్రి సొంత ఊరిని విడిచిపెట్టి దేశం కానీ దేశానికి వెళ్ళారయ్యా. ఎంతో కష్టపడుతున్నారు నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఎందువల్ల నా ప్రభు, ఎంత పెద్ద సమస్య రాబట్టే కదా నా ప్రభు బిడ్డలు అంత దూరం వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారు? ఆ పని త్వరగా ముగించుకొని నా ప్రభు సమస్య తీరిపోయేలా మీరే దారి చూపించండి.
వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, మాటలతో హింసించకుండా, వారికి నా ప్రభ చేయదగిన పని కన్నా ఎక్కువగా నా తండ్రి బిడ్డలు కష్టపెట్టకుండా నా తండ్రి వారి మీద దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారికి కూడా నా ప్రభ బిడ్డల మీద దయ కలిగించండి అయ్యా. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశాల్లో మీ బిడ్డలు ఉంటే నా ప్రభ, అమాయకమైన ప్రజలు నా ప్రభ బిడ్డల జోలికి నా తండ్రి ఎవ్వరికి ఏ గాయాలు కూడా, ఇంత గాయం కూడా బిడ్డలకి అవ్వకుండా కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. యుద్ధాలు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఎక్కడైతే నా ప్రభ ఎక్కడెక్కడైతే నా బిడ్డలు ఉన్నారో నా తండ్రి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యుద్ధాన్ని ఆపగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగించి నా ప్రభ వారి మధ్య శాంతి నెలకొల్పమని అడుగుచున్నాం నా తండ్రి. శాంతితో ప్రతి దేశాన్ని నింపడు నా ప్రభ. మీ బిడ్డల దాకా నా తండ్రి ఏ ఆపద కీడు రాకుండా, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ యొద్దకు రాదు అంటే రానివ్వరయ్యా. మాట ఇస్తే మాట తప్పరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. త్వరగా వారి పనులు ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే చదువుల కోసం వెళ్ళారో నా ప్రభు ఎన్నో డబ్బులు నా తండ్రి ఖర్చు చేసుకుని వెళ్ళారు, అప్పులు చేసి మరి నా ప్రభు దేశానికి వెళ్ళారని బిడ్డలకు అక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా తండ్రి చదువు అయిపోయిన ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే దయించి నా తండ్రి బిడ్డల చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబస్తులు నా తండ్రి బిడ్డలు టెన్షన్ పడకుండా, భయపడకుండా వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. అలాగే ఉద్యోగాలు చేసే బిడ్డలకు కూడా నా తండ్రి విదేశాల్లో నా ప్రభ బిడ్డలు నా తండ్రి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రమాదం బిడ్డల దాకా రాకుండా ఎన్నో వార్తలు మేము చూస్తున్నామయ్యా. ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి నా తండ్రి అక్కడ ప్రమాదాల్లో గాయపడ్డారని, ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఆ పరిస్థితి నా ప్రభు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. వెళ్ళిన ప్రతి ఒక్కరు క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నామని. గడిచిన ఈ దినంలో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడుంటే దయతో క్షమించి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.